హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. అయితే మరి పెద్ద టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనమైతే ఎస్పెషల్లీ సన్ రైజర్స్ టీమ్కి సంబంధించి చాలా ఎడిట్లు చూస్తున్నాం అనమాట. బట్ ఈసారి జరిగింది మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్. ఎందుకు అంటే ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ మన ముంబై ఇండియన్స్ వాళ్ళైతే పెద్ద గురించి పోస్ట్ చేశారనమాట. ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మ్యాచ్ గెలిచారో వెంటనే ఇంకే మూవీ టెంప్లెట్ వాడలేదు, వెంటనే వాళ్ళు తీసుకొచ్చి పెద్ద మూవీ టెంప్లెట్ అయితే వాడడం జరిగింది. ఇది కూడా కింద కామెంట్స్ కూడా చూసుకుంటే చాలామంది అయితే న్యూట్రల్ పేజెస్ నుంచి, ఈవెన్ నార్త్ పేజెస్ నుంచి, ఎక్కడి నుంచి, సో తెలుగు పేజెస్ కదా అవన్నీ నార్త్ పేజెస్ అనమాట, వాళ్ళు కూడా చాలా ఇంప్రెసివ్గా అయితే కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అయితే ఈ రకంగా రీచ్ అయ్యింది. ఈ రకంగా అగైన్ ముంబై ఇండియన్స్ అంటే 8.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ పేజ్కి. అంత ఫాలోవర్స్ ఉండే మన పెద్ద టెంప్లెట్ యూస్ చేశారు, అది కూడా ఒక విన్కి. సో అనుకుంటే బాలీవుడ్లో చాలా మూవీస్ ఉన్నాయి గైస్, వాళ్ళు యూస్ చేయొచ్చు. అగైన్ అంత పాపులర్ అయిన పుష్ప మూవీ కానీ ఇంకేదైనా యూస్ చేయొచ్చు. బట్ అదేమీ కాకుండా వాళ్ళు ఏంటంటే పెద్ద టెంప్లెట్ యూస్ చేశారు. దానికి ఏంటంటే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు అనమాట. సో ఎస్పెషల్లీ మనకి టీమ్స్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ వీళ్ళందరూ కూడా మన ఇండియన్ ప్లేయర్సే. అగైన్ వాళ్ళకి సంబంధించి కూడా మనకైతే కింద కామెంట్స్లో చూడొచ్చు అనమాట, వాళ్ళ పిక్స్, ఎడిట్స్ అన్నీ కూడా. అయితే మరి సన్ రైజర్స్ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగింది గైస్. ఎందుకంటే కనీసం 8 మ్యాచ్ల్లో ఒక 2 మ్యాచ్లు గెలిచారు అంతే. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి ఇంకా ఏదో చిన్న థ్రెడ్ పట్టుకొని ఉన్నారు, అది కూడా కట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అగైన్ ముంబై ఇండియన్స్ కూడా అసలు అనూహ్యంగా ఊహించిన స్థాయిలో మనకి టేబుల్ టాప్లోకి వచ్చేసారనమాట. సో ఇదంతా కూడా మనకేంటంటే ప్లే ఆఫ్ రేస్ గురించి నేను ఒక వీడియో చేశాను గైస్, వీలైతే చెక్ చేయండి. ఈ పెద్ద టెంప్లెట్ అనేది మన ఢిల్లీ ఒకటి వాడింది, పంజాబ్ ఒకటి వాడింది, సో అట్లాగే సన్ రైజర్స్ కీప్ ఆన్ వాడుతూనే ఉందన్నమాట. రిమైనింగ్ చెన్నై ఎక్కడో వాడినట్టుంది, బట్ అది నాకు కనిపించలేదు. బట్ ముంబై వాడడం మాత్రం నిజంగా ఇంప్రెసివ్ గైస్. బుచ్చిబాబుకి అయితే ప్లానింగ్కి మెచ్చుకోవాలి గైస్. అసలు కరెక్ట్ టైంకి రిలీజ్ చేశాడు. సినిమా ఎప్పుడో రిలీజ్ అవుద్ది కదా, ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకోలేదు. ఒక ఫస్ట్ లుక్ ఇచ్చాడు, వెంటనే టీజర్ దింపేయడం వలన ఈ టైప్ ఆఫ్ రీచ్ అయితే అంటే మ్యాసివ్ రీచ్ అనుకోవచ్చు. ఇదైతే మనకు దొరికింది, ఒక మంచి విషయమే జరిగింది గైస్. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. ఈవెన్ ఆ టీజర్తో వ్యూస్ కూడా ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉన్నాయి, అది ఆగిపోలేదన్నమాట. లైక్స్ కానీ అవన్నీ కూడా రోజు రోజుకి అది కంటిన్యూగా గ్రో అవుతూనే ఉందన్నమాట. ఇది ఒక మంచి విషయం. అంటే రోజు రోజు కొత్త పీపుల్కి కూడా ఇది వెళ్తుందని అనుకోవచ్చు ఇంకా. సో అది గైస్, మరి మీరేమనుకుంటున్నారు అసలు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.